హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పర్సంటేజ్ పార్ట్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. పార్ట్ 1లో నేను మీకు పర్సంటేజ్ తాలూకు బేసిక్స్, నెక్స్ట్ రేషియో మెథడ్ అండ్ పర్సంటేజ్ మెథడ్ తాలూకు డిఫరెన్షియేషన్ చెప్పాను, అలాగే ఫ్రాక్షన్స్ చెప్పాను. అండ్ ఈ వీడియో మధ్యలో మీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అవడం కోసం టిప్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కిందటి వీడియోలో నేను 5తో ఒకవేళ డివైడ్ ఏదైనా నెంబర్ వస్తే దాన్ని ఎలా ఈజీగా మనం 1 సెకండ్లో ఆర్ 2 సెకండ్స్లో ఎలాగైతే దాన్ని మనం ఆన్సర్ కనిపెట్టగలమో ఆ ట్రిక్ కూడా చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ రూపంలో మీకు చేపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు నాకు అడగచ్చు ఈ వీడియోలో క్వాలిటీ ఏంటి అనుకుని. మనం తరచుగా చూస్తుంటాం, అందరూ ఏంటంటే పర్సంటేజ్ మొత్తాన్ని ఒక బేసిక్ మెథడ్లో చెప్పేస్తుంటారు. సో నేను అలా కాకుండా కన్వెన్షన్ వేలో కాకుండా మొత్తం పర్సంటేజ్ని ఒక 10 వీడియోస్గా ప్లాన్ చేశాను. అంటే ప్రతి వీడియోలో ప్రతి టైప్ చెప్తాను అనమాట. సో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే పలానా టైప్లో క్వశ్చన్ వచ్చింది అనుకుని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇది చాలా ఈజీ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఈ వీడియో మీకు చాలా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్. సో ఇప్పటివరకు మీరు ఛానల్ మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీని మరింత పెద్ద చేస్తాను కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ ఏబీ రూల్. ఏబీ రూల్ అంటే ఏంటి? మీ అందరికీ ఏబీ రూల్స్ తెలిసి ఉంటుంది. అంటే ఏబీ రూల్స్కి తగ్గట్టుగా నేను ఏబీ రూల్ అని ఈ నామకరణం చేశాను. నెక్స్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్. సో ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్ అంటే పూర్తిగా రేషియో మెథడ్లో అనమాట. నేను చెప్పే కదా మీకు రేషియో మెథడ్ కూడా సేమ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఏబీ రూల్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఏబీ రూల్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఏబీ రూల్ అంటే ఒక ఏబీ రూల్స్ మీకు తెలిసిందే కదా, ఎట్ సైడ్ మనకి బాల్ వేసినా 6లకు తరలిస్తుంటాడు. సో ఈ ఏబీ రూల్ కూడా అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి పెరిగిందంటే ఇంకోటి తగ్గుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 5 ఓవర్లు ఉన్నాయి, 5 ఓవర్లకి 30 రన్స్ కొట్టాలి. సో అప్పుడు ఏం చేస్తాడు, మన డెవిలర్స్ 5 6లు కొడతారు అనమాట. సో ఈ విధంగానే ఒకవేళ నువ్వు ఒక క్వాంటిటీని మీరు పెంచితే ఇంకో క్వాంటిటీని ఎంత తగ్గిస్తే 2 ఈక్వల్ అవుతాయి. అంటే ఎంత క్వాంటిటీ పెంచితే ఎంత క్వాంటిటీ తగ్గించాలి, లేదా ఎంత క్వాంటిటీ తగ్గిస్తే ఎంత క్వాంటిటీ పెంచాలి, ఈక్వల్ అవడాన్ని ఏబీ రూల్ అంటాం అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంక ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, కింద మీకు రాశాను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు స్లోగా అనిపిస్తే మీరు 1.25xలో పెట్టి చూడండి. ఇందులో ఏబీ రూల్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి. నేను ఇక్కడ 1/5% అన్నాను. నేను చెప్పినట్టుగా నేను చెప్పాను 1/5 అంటే 20% అని. అంటే మనం 20% పెంచితే ఎంత పర్సెంట్ తగ్గిస్తే ఆ 2 ఈక్వల్ అవుతాయి అని అడుగుతారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఏబీ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెంచాడు కదా, ఏబీ రూల్లో ఈ 1/5 ఉంది కదా, 1/5ని పెంచాడు. సో మనం ఈ ఏబీ రూల్ ఏమంటే డినోమినేటర్ తోటి మన వర్క్ ఉంటుంది అనమాట. డినోమినేటర్తో వర్క్ ఉంటుంది, న్యూమినేటర్తో వర్క్ ఉండదు. సో ఇది ఎంత పెంచాడు కాబట్టి ఎంత తగ్గిస్తే ఈక్వల్ అవుతుంది, ఎంత తగ్గిస్తే ఒకరికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూమినేటర్ పెట్టుకుంటాం అనమాట. న్యూమినేటర్ ఎలా ఉంటే మనం ఇక్కడ కూడా న్యూమినేటర్ అదే పెడతాం. సో ఇంక్రీజ్ అన్నాడు ఇక్కడ. సో 5+1 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తాం. 5+1 1/6. ఇది డిక్రీజ్ చేయాలన్నమాట. ఇంత ఇంక్రీజ్ చేస్తే ఇంత డిక్రీజ్ చేయాలి, అప్పుడు అది ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇదే రూల్ అనమాట. ఇక్కడ నేను మీకు కాన్సెప్ట్ రూపంలో కూడా చెప్పాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ వేరేలాగా అడుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/6 డిక్రీజ్ పర్సెంటేజ్ అడుగుతాడు. 1/6 డిక్రీజ్ పర్సెంటేజ్ 1/6 తగ్గిస్తే ఎంత పెంచాలని అడుగుతాడు. 1/6 అంటే చెప్పాను కదా మీకు 16/2/3 అనుకొని. 16/2/3 ఏదైనా ఒక ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ మీద 16/2/3% తగ్గింది. అయితే మనం ఆ బాల్ని ఎంత పర్సెంటేజ్ మళ్ళీ మనం పెంచిస్తే ఆ 2 ఈక్వల్ అవుతుందని అడుగుతారు అనమాట. సో అప్పుడు ఎంత పెంచుతాం, ఇది మనం ఈ పర్సెంటేజ్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకుంటాం అనమాట. అప్పుడు మనకి 1/6 వస్తుంది. సో మీకేం చెప్పాను, డిక్రీజ్ అని ఉంది. డిక్రీజ్ ఉంది కాబట్టి న్యూమినేటర్ పెట్టేస్తాం. సో డిక్రీజ్ అనేది కాబట్టి 6 - 1 అంటే 5 అంటే 20%. అంటే 16/2/3% ఒకవేళ డిక్రీజ్ చేస్తే మనం 20% ఇంక్రీజ్ చేయాలన్నమాట. అప్పుడు ఆ 2 ప్రైజుల దాకా వాల్యూ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది ఏబీ రూల్ తాలూకా మెయిన్ రూల్ అనమాట. ఏబీ రూల్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ క్వశ్చన్ మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వితిన్ 2 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరు. మీకు కింద నేను చాలా క్వశ్చన్స్ కూడా పెట్టాను. అంటే ఆర్ఆర్బీ కావచ్చు, ఎక్కువ ఎస్ఎస్సి సిజిఏలోనూ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. మీకు కింద కూడా ఈ రీసెంట్ అంటే అప్డేటెడ్ క్వశ్చన్స్తో పాటు మీకు ఈ స్లైడ్ క్రియేట్ చేశాను. మెయిన్ ఇంకో ఫ్రెండ్స్, మీకు నోట్స్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో జయంత్ యాదవ్ అనే ఛానల్ ఉంటుంది. దాని లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేస్తాను.
సో అక్కడ నుంచి మీకు కావాలంటే నోట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి ఏ రూల్ అంటే ఏంటి అంటే ఎంత పెంచితే అంత తగ్గించాలన్నమాట. అంటే ఏ పెరిగితే బి తగ్గిస్తాం, బి పెరిగితే ఏ తగ్గిస్తాం. ఎలా తగ్గిస్తాం? డినోమినేటర్ బేస్ చేసుకొని తగ్గిస్తాం. పెరిగితే ప్లస్ చేస్తాం, డిక్రీజ్ అయితే తగ్గిస్తాం. దేని మీద డిక్రీజ్ చేస్తాం? న్యూమినేటర్తో డిక్రీజ్ చేస్తాం అనమాట. ఇది ఏబి రూల్. నెక్స్ట్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్. మీకు ముందు వీడియోలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 1/5% ఉందన్నమాట. 1/5% అంటే 20% ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం మీద 20% ఇంక్రీజ్ అయ్యింది అంటే ఫ్రాక్షనల్ రూపంలో ఇది మార్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20% అన్నాడు అంటే 1/5, 20% 1/5 ఇంక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి అంటే ఒక ఐటమ్ 100 రూపాయలు అనుకోండి, దాని మీద 20% ఇంక్రీజ్ అయిందనమాట. అంటే అంత ఇంక్రీజ్ అయినట్టుగా 120 ఇంక్రీజ్ అయినట్టుగా కదా. సో దీని అర్థం ఏంటి? ఇది 5 ఒరిజినల్ అనమాట. ఈ ఒరిజినల్ మీద ఇది ఒకటి ఇంక్రీజ్ అయిందనమాట. అంతప్పుడు ఎంత అవుతుంది? 5 + 1 6/5 అవుతుంది అనమాట. ఇది దీని తాలూకా బేసిక్ ఫ్రాక్షన్. ఒక 20% డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 1/5 కదా. దేని మీద డిక్రీజ్ అయింది? దీని మీద డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 1 పార్ట్ డిక్రీజ్ అయింది. కాబట్టి 4/5 డిక్రీజ్ అయింది అనమాట. ఇది మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మళ్ళీ ఏబి రూలు మళ్ళీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఫ్రాక్షన్స్ రెండు కలిపికండి. ఏబి రూల్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉంది, క్రికెట్ బాల్ ఉంది. ఈ బాల్ ప్రైస్ అంట 20% ఇంక్రీజ్ చేశారంట. సో ఇంకో బాల్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేస్తే ఈక్వల్ అవుతుందని అడుగుతాడు. అర్థమవుతుందా? అంటే మీకు ఇది ఎలా చెప్తానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏబి రూల్ అనేది కొన్ని లైక్ ఈ రిజల్టెంట్ ఫ్రాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి రూల్ అనేది ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్, ఏరియా ఇంక్రీజ్ డిక్రీజ్. నెక్స్ట్, కన్సంప్షన్, ప్రొడక్షన్, ప్రైస్. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే ఏబి రూల్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఉందనుకోండి, దీని లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మీరు లెంత్ పెంచారనుకోండి, లెంత్ తగ్గించాలి, ఏరియా అప్పుడు ఈక్వల్ ఉంటుంది అనమాట. సో ఇవి చూడండి, ఈ బ్రెడ్త్ ఎంత పెంచితే లెంత్ అంత తగ్గించాలి. సో అప్పుడు మనకి ఏరియా ఈక్వల్ అవుతుందని అడుగుతాడు అనమాట. అంటే మీరు అంటే దానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎప్పుడైతే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఏరియా ఇంక్రీజు కన్సంప్షన్ ప్రైస్ ప్రొడక్ట్ ఇలాంటివి ఎప్పుడు ఇస్తారో అప్పుడు మీరు ఏ రూల్ అప్లై చేయాలన్నమాట. అంటే నార్మల్ క్వశ్చన్స్లోనే మనం అప్లై చేయడానికి ఇది వీలు కాదనమాట. ఎలాంటి దాంట్లో అప్లై చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 2 ప్రొడక్ట్స్ చేస్తే ఒకదానికి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే రెండు క్వాంటిటీస్ బేస్ చేసుకుని ఒక పెద్ద క్వాంటిటీ వచ్చిందనుకోండి, అప్పుడు ఇది పెంచినా ఇది తగ్గించినా ఇది పెంచినా దీనిలో చేంజ్ ఉండదు. అలాంటి క్వశ్చన్స్లోన మీరు ఇది చూడాలి. నేను మీకు ఎగ్జాంపుల్స్లో చెప్తాను, అది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఏబి తాలూకా రూల్ అనమాట. నెక్స్ట్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సెంట్ చెప్పాను కదా. డిక్రీజ్ పర్సెంట్ అంటే మీకు ముందు రోజు చెప్పినట్టుగా ఒక పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే మన డినోమినేటర్ నుంచి న్యూమినేటర్ ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ డిక్రీజ్ అయితే డినోమినేటర్ నుంచి న్యూమినేటర్ డిక్రీజ్ చేయాలి. ఇది వీటి అనుకున్న బేసిక్ కాన్సెప్ట్. సో మేము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాను. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. అంటే నేను సీరియల్ వైజ్లో వచ్చాను. మీకు ఎదుటి వీడియోలో 25 క్వశ్చన్స్ చేయించాను. ఇది దానికి సీరియల్ వైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 20. సో ఫ్రెండ్స్, 30th క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. 25% ఆఫ్ 400 అంటే 1/4 ఇంటూ 400 ప్లస్ 35/100 ఇంటూ 1260 ప్లస్ 27/100 ఇంటూ 1800 ఈక్వల్స్ టు 1020 ప్లస్ ఎక్స్ రేంజ్ అడుగుతున్నాడు. అంటే ఎక్స్ దేనికి మధ్యన రావచ్చు అని అడుగుతున్నాడు అనమాట. సో మీకు చెప్పాను, ఆఫ్ అంటే ఇంటూ ఈజ్ అంటే ఈక్వల్స్ టు అనుకోని ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. సో కాన్సిడర్ చేయండి. 100 ప్లస్ 5 7 5 20 2 క్యాన్సిల్ అవుతుంది, 260 3 7 3 21 7 6 42 43 ప్లస్ 2 0 క్యాన్సిల్, 18 7 126 18 2 36 36 ప్లస్ 12 48. సో వీటిని మనం ప్లస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా ఎడిషన్ చేసుకున్న టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నార్మల్ అంటే 100స్కి 1000స్కి 10స్కి పక్క తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, సో 100 తీసుకుంటాం. 400 ఉంది అది లోపల, సో 400 తీసుకుంటాం. ఇది 400 ఉంది, 400 తీసుకుంటాం. అంటే 900 వచ్చింది మొత్తం. సో 900 ప్లస్ ఇక్కడ 31 ఉంది, 86 ఉంది. సో 31 86 7 11 1070 అంతేనా. 11 7 1017 అంటే దీని రేంజ్ ఎంత ఉంది? 1017 ఉందన్నమాట.
1070 ఈక్వల్స్ టు 1020 ప్లస్ ఎక్స్ అనమాట. సో ఎక్స్ రేంజ్ ఎంత అవుతుంది, 1000లో 3 చేస్తే 3 వస్తుంది అనమాట. అంటే దీని రేంజ్ ఎంత పి అంటే 0 to 5 మధ్యన. 3 దేనికి మధ్య ఉంది, 0 to 5 మధ్యన ఉంది. సో దీని ఆన్సర్ 3 అవుతుంది అనమాట. ఇది దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్. 266/2/3% ఆఫ్ 75% ఆఫ్ 1/8 ఆఫ్ ఎ సర్టెన్ నెంబర్ ఎక్స్ అనుకుందాం. అన్సర్టెన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇది మనం సాల్వ్ చేద్దాం. దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం. అంటే 3 6 18 ప్లస్ 1 19, 3 2 6 7 అంటే 800 అంటే 798 వస్తుంది. సో ప్లస్ 2 అంటే దీనికి ఇంటూ చేసి దీనికి ప్లస్ చేయాలన్నమాట. అంటే 800/3 ఇంటూ 1/100 ఇంటూ 75/100 ఇంటూ 1/8 x ఈక్వల్స్ టు 179. చూడండి 8 times 800 times 100 క్యాన్సిల్. నెక్స్ట్ ఓకే 25 3 25 4 0 3 3 క్యాన్సిల్ అయింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 4 ఒకటే మిగిలిపోయింది. ఇక్కడ అటు వెళ్ళిపోద్ది. ఇది డివైడ్లో ఉంది కూడా, అటు వెళ్తే మల్టిప్లికేషన్. సో 179 4 4 9 36 4 7 28 31 716 వచ్చింది. 716 వచ్చింది. నెక్స్ట్ ఇది ఆన్సర్ కాదు, ఇంకేట అడిగాడు. 133/1/3% ఆఫ్ 3/4 ఆఫ్ ఏ దిస్ నెంబర్ ఎంత వాల్యూ వచ్చింది అడిగాడు. ఇది చూడండి, ఇది మీరు చేస్తే ఎంత వస్తుంది, 400/3 ఇంటూ 1/100 ఇంటూ 3/4. చూడండి 4 1 400 100 క్యాన్సిల్ అయిపోయింది, 3 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మిగిలిన నెంబరే ఒరిజినల్ నెంబర్ ఉంటుంది. దాని ఆన్సర్ 716. ఇది ఓన్లీ మీకు ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలా డెప్త్ అవుతున్న కొద్దీ మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సరే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు చాలా దాంట్లో కూడా వస్తుంది అనమాట. SSC CGL 2020లో వచ్చిందనమాట. చూడండి ఈ క్వశ్చన్ అడిగాడు. 72 రవి అని అడుగుతాను అనమాట. 72% మార్క్స్ ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్ రూపంలో మార్చుకోండి, ఈజీగా ఉంటుంది. దీన్ని కాన్సిల్ చేస్తే 2 6 2 3 6 2 6 12 256 2 18 225 అంటే 18/25 రియల్ ఫ్రాక్షన్ వచ్చిందనమాట. 236 250 218 225 కరెక్ట్ వచ్చింది. ఇఫ్ దీస్ ఆర్ 360 మార్క్స్ దెన్ మ్యాక్సిమం మార్క్స్ అని అడిగాడు. మీ క్వశ్చన్ చెప్పాను, ఎప్పుడైనా ఒక a/b అనే ఒక ఫ్రాక్షన్లో ఉంటే ఇది ఒరిజినల్ వాల్యూ అనమాట, ఇది రిజల్టెంట్ వాల్యూ. అది మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు. అంటే అడిగాడు ఒరిజినల్ వాల్యూ అడిగాడు. అంటే 25 పార్ట్స్ తాలూకు వాల్యూ మనకు తెలియదు. ఇచ్చింది ఏంటి, 18 పార్ట్స్ తాలూకు వాల్యూ ఇచ్చారనమాట. అంటే 18 పార్ట్స్ తాలూకు వాల్యూ 360, 25 పార్ట్స్ తాలూకు వాల్యూ ఎంత అడిగాడు. ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 20 times. అంటే ఇది కూడా 20 times ఉంటుంది, అంటే 500. దీన్ని మీరు కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. x = 360/25/18 అనమాట. ఇదిలా చేసిన మీకు అంతే వస్తుంది ఆన్సర్. చూడండి, ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ by 12 and 1/2% gives 99 as a result. 12 and 1/2%ని మనం ఫ్రాక్షన్లో మార్చుకుందాం. 12 2 24 25/2 ఇంటూ 100 అంటే 1/8 అనమాట. మీకు అదే డైరెక్ట్గా గుర్తుంటే 12 and 1/2 అంటే డైరెక్ట్గా అయితే 1/8 అని చెప్పేవాలి. జస్ట్ మీకు చెప్తున్నాను, ఒకవేళ ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు అంత ఈజీగా చేయొచ్చు అనమాట. కానీ మనం ఏంటనుకుంటాం, ఇప్పుడు దాని నెంబర్ అడిగాడు అంటే 8 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే మీరు పప్పులో కాల్ వేసినట్టుగా. ఎందుకంటే చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఆడేమన్నాడు, దాని నెంబర్ ఇంక్రీజ్డ్ అన్నాడు. అంటే మీకు చెప్పాను ముందు, ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ ఎలాగవుతుంది అనుకోండి. ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ ఎలాగవుతుంది, డినోమినేటర్ నుంచి న్యూమరేటర్ కలపాలి. అంటే 9/8 వాల్యూ అని ఇచ్చాడు అనమాట మనకి. అంటే ఏమి ఇచ్చాడు, దాని నెంబర్ అడిగాడు. అంటే 8 పార్ట్స్ తాలూకు వాల్యూ మనం కనుక్కోవాలి. 9 పార్ట్స్ తాలూకు వాల్యూ 99 అంట. అంటే 9 times 99 9 11 అంటే 8 11 88 ఆన్సర్. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ తప్పు చేస్తారనమాట. 1/8 వేస్తారు, 1కి 99 చేస్తారు, 88 99 చేస్తారు. ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ ఆప్షన్లో ఒకవేళ అది ఇస్తే ఆన్సర్ అదే అయిపోతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంక్రీజ్డా డిక్రీజ్డా ఒరిజినల్ ఫ్రాక్షన్ చేసుకొని దానికి డిక్రీజ్డా మీరు మార్చుకుంటూ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. 37.5% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ రిజల్ట్ బికమ్స్ 1320. అంటే మీకేం చెప్పాను, డైరెక్ట్గా ఎప్పుడు ఇచ్చినా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం. ఇది మీరు డైరెక్ట్గా చేస్తే
ఇది 3 టైమ్స్తో పోతుంది, ఇది 8 టైమ్స్తో పోతుంది. అంటే డెరివేషన్ ఫ్రాక్షన్ మీకు కావాలని చెప్తాను చూడండి. 5 7 35, 5 5 25, 5 200 జా అంటే 25 3 జా 25 8 జా 3 బయట వచ్చిందనమాట. ఓకే, అంటే ఏంటి 3 పార్ట్స్ 8 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఒక ఒరిజినల్ నెంబర్ 8 పార్ట్స్, దానికి 3 పార్ట్స్ కలిపాడు, అప్పుడు ద నెంబర్ ఎంత అయింది. దాని అర్థం ఏంటి, 8కి 3 పార్ట్స్ కలిపాడు అంటే 11 పార్ట్స్ అయ్యాయి అనమాట. 11 పార్ట్స్ దేనికి ఈక్వల్ అయ్యాయి, 13 20కి ఈక్వల్ అయింది. ఒరిజినల్ నెంబర్ ఎంత, 8 పార్ట్స్ అడిగాడు. 8 పార్ట్స్ 11 ఎంత టైమ్స్ అని చూసుకుందాం. సో 11 1 జా 11 120 టైమ్స్ ఉందన్నమాట. అంటే 960 వస్తుంది. 960 ఈజీ అయింది కదా. ఒకవేళ రిజల్టెంట్ నెంబర్ అడిగాడు అనుకో, అప్పుడు 3 పార్ట్స్ చేస్తారనమాట. 3 into 1 360 అవుతుంది అనమాట. అది మీకు రేషియో మెథడ్ ఉంటే ఇంత ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. మీకు నేను పర్సంటేజ్ మెథడ్లో చెప్పడం లేదు, రేషియో మెథడ్లో చెప్తున్నాను. ఎందుకంటే మీరు రేషియో మెథడ్ నేర్చుకుంటే మీరు ముందు చెప్పినట్టుగా ఏ క్వశ్చన్ అయినా మీరు ట్యాకిల్ చేయగలరు. నెక్స్ట్ 625.5% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, దెన్ రిజల్ట్ బికమ్స్ 6321. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ సేమ్ ముందు క్వశ్చన్ లాగానే, కాకపోతే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఉందా, ఈ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే ఒక ఫ్రాక్షన్ వస్తుంది. దానికి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ వచ్చిన నెంబర్కి దీనికి సబ్ట్రాక్ట్ చేయాలి. వచ్చిన నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత ఈక్వల్ అవుతుందని అడుగుతాడు అనమాట. ఇది మీకు బ్లూ ప్రింట్ చెప్పాను. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఈ కామెంట్ బాక్స్లో చెప్పాక నాకు ఒక క్లాస్ విన్నారు, నీకు అర్థమవుతుందని అనుకుంటాను అనమాట. నన్ను ఒక పెద్ద సార్లా కాకుండా ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. సో మీకు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా మ్యాథ్స్ తోటి ఎందుకు స్టార్ట్ చేశానంటే, అందరికీ మ్యాథ్స్ చాలా వీక్ ఉంటుంది అనుకుంటున్నారు. సో నా ప్రయత్నం ఏంటంటే, నా వల్ల కొంతమంది లైక్ ఎవరైతే నాలాగా నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను మా సార్ చెప్పడం వల్ల. సో మీకు నేను ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడం కోసం చెప్తాను. ఈ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను అనమాట. సో వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నా కొత్త ఛానల్ మీలాంటి సపోర్ట్ చేస్తేనే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. If 64 is added in a number, then number becomes 157 1/7% of itself, then find the original number. సో ఇది సేమ్ ముందు క్వశ్చన్ లాగానే కాకపోతే రివర్స్ అడిగారు అనమాట. చూడండి ఒకసారి. 64 యాడ్ చేశారంట ఒక నెంబర్కి, అప్పుడు నెంబర్ ఎంత అయిందంట, 151.1/7% అయిందనమాట ఆఫ్ ఎక్స్ అయిందనమాట. సో ఇదేంటిది, ఇది పర్సంటేజ్ మెథడ్ తాలూకా ఈక్వేషన్. మీరు కావాలంటే ఇలా కూడా చేయొచ్చు, కానీ నేను మీకు ఏం చెప్పాను, రేషియో మెథడ్లో చేస్తానని చెప్పాను. సో మీకు రేషియో మెథడ్లో చెప్తాను అనమాట. చూడండి, ఇప్పుడు 157 1/7%ని ఫ్రాక్షన్ లోపల మార్చుకుందాం. ఇది ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం. 7 7 49, 7 5 35, 1000 అంటే 1100/7 into 1/100, 11/7. చూడండి, ఇదేంటి ఒరిజినల్ నెంబర్, ఇది యాడ్ చేశారు అనమాట. అడిగాడు 64 ఈజ్ యాడెడ్ ఇన్ ఏ నెంబర్, దెన్ ద నెంబర్ బికమ్స్ 1. చూడండి అంటే ఒక నెంబర్కి 64 యాడ్ చేశారంట. మీకేం చెప్పాను, ఇది ఒరిజినల్, ఇది లైక్ రిజల్టెంట్ అనమాట. సో ఒరిజినల్ నెంబర్కి ఎంత యాడ్ చేశారంట, ఇది ఒరిజినల్ నెంబర్ అంటే మీరు అనుకోవచ్చు 7 ఒరిజినల్ నెంబర్ అనుకుని. ఒరిజినల్ నెంబర్ 7 పార్ట్స్ అయితే రిజల్టెంట్ నెంబర్ 11 పార్ట్స్ ఉన్నాయి అనమాట. మనకు ఒక పార్ట్ వాల్యూ తెలియదు. సో ఆ ఒక పార్ట్ వాల్యూ నెక్స్ట్ అనుకుంటాను. చూడండి, 7 పార్ట్స్ అంటే ఒరిజినల్ నెంబర్లోన ఎంత యాడ్ చేశారంట, 64 యాడ్ చేశారంట. అప్పుడు ఆ నెంబర్ ఎంత అయిందంట అంటే ఇంత అయిపోయింది అనమాట. అంటే 157% దానికి అదే అయిందనమాట. సో ఇంత అయిపోయింది అనమాట. సో ఇంత అయింది. సో 4x = 64 అంటే x = ఎంత, 4 1 4, 4 6 24. అంటే ఒక పార్ట్ 16 అనమాట. ఒరిజినల్ నెంబర్ 8 పార్ట్స్ కావాలి, 7 పార్ట్స్ అంటే 16 7 112. ఆన్సర్ వచ్చింది అనమాట. చూసారా, ఇదే అనమాట. మీ క్వశ్చన్ తిప్పి పడుతున్నమాట. కానీ మీరు ఏం చేయాలంటే సింపుల్గా క్వశ్చన్ ఏం అడిగాడు చాలా జాగ్రత్తగా మీరు చూస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. మీకు మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను అనమాట. చూడండి, ఇది SSC CGL 2019లో వచ్చింది. 85% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, దెన్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఈజ్. సో ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్ అని. ఓకే, ఈ క్వశ్చన్ ఏం చేస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను. చూడండి, 85% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, 85% అన్నాడు అనమాట. మీకు ఇక్కడ గేమ్ అంతా ఏంటంటే ఆడిచ్చిన వాల్యూ రిజల్టెంట్ వాల్యూ ఇచ్చాడా, ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడా, ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆ గేమ్ మీకు అర్థమైపోతే మీరు ఈజీగా చేయొచ్చు క్వశ్చన్స్ని. అది పర్సంటేజ్ మెథడ్లో చేస్తే మీకు చాలా టైం ప్రాసెస్ పడుతుంది అనమాట.
5 అంతా 5 1 5 5 17 5 20 అంటే ఒరిజినల్ పార్ట్స్ అంతా ఒరిజినల్ నెంబర్ 20 పార్ట్స్ ఉన్నది, రిజల్ట్ నెంబర్ 17 పార్ట్స్ ఉందన్నమాట. ఇది న్యూ అంటే ఇది రిజల్టెంట్, ఇది ఒరిజినల్ అనమాట. చూడండి, ఇఫ్ 85% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 అంటే 85% అంటే అంత, ఇది ఒరిజినల్ నెంబర్ ఇది కదా, ఇది 85% అంటే 17x యాడ్ చేస్తే ఎంత అయిందట 75%. 75 అయితే ఒరిజినల్ నెంబర్ అదే అయిందండి, అంటే 20 వచ్చిందనమాట. అంటే చూడండి, మళ్ళీ చెప్పి చూడండి, 85% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 దెన్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 85% అంటే ఇది 20 పార్ట్స్ అనుకుంటే దానికి 80 పార్ట్స్ అంటే ఎంత 17 అంటే 17 పార్ట్స్కి 75 యాడ్ చేస్తే నెంబర్ వచ్చింది, అంటే 20 పార్ట్స్ వచ్చిందనమాట. దీన్నే నేను సింప్లిఫికేషన్ రాసుకున్నాను. సో చూడండి, 3x = 35. చూడండి ఒకసారి ఈరోజు చేస్తాను క్లియర్గా. 3x = 75 అంటే ఎంత వచ్చింది, 3 2 6 3 5 15 అంటే 75 అంటే ఒక పార్ట్ వాల్యూ 75. సో అడిగాడు నెంబర్, అడిగాడు ఒరిజినల్ నెంబర్ ఎంత ఇంత అంటే 20 × 25 500. అదే మనకి 85% నెంబర్ వాల్యూ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 17 × 25 చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత గ్రేటర్ ఉందనుకోండి, అప్పుడు మధ్య డిఫరెన్స్ ఎంత 3 ఉంది, సో 3 × 2 చేస్తాం అనమాట. అలాంటి క్వశ్చన్స్ కూడా అంటే ఇదే మొత్తం ఇదే అనమాట. ఒకసారి మీకు అడిగిన వాల్యూ ఏంటి, కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి మీకు అర్థమైతే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ ఇదే క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్ని కింద చేయండి అనమాట. కింద లైక్ కామెంట్ బాక్స్లో చెప్తే ఒకరు మీకు రాలేదని చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, 21 ఈజ్ యాడెడ్ ఇన్ ఎ నెంబర్, ద నెంబర్ బికమ్స్ 137 1/2% ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఫైండ్ ది ఒరిజినల్ నెంబర్. చూడండి ఒకసారి మీరు పాస్ చేయండి, ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. అడిగాడు ఒరిజినల్ నెంబర్ అడిగాడు అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి డినోమినేటర్ వాల్యూ కనుక్కోమన్నాడు. డినోమినేటర్ వాల్యూకి సంథింగ్ ఏదో చేసి అంటే తెగమకు చేసి చూంటాడు అనమాట. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం చెప్పాను మీకు, పర్సెంటేజ్ రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. 137 1/2 అంటే 2 7 14 2 3 6 7 అంటే 275 275/2 × 1/100 25 4 25 1 25 25 2 25 అంతేనా. ఓకే, నెక్స్ట్ 4 1 4 3 అంటే 3/2 ఉందన్నమాట ఫ్రాక్షన్. చూడడానికి అంత పెద్ద ఫ్రాక్షన్, అంత పెద్ద పర్సంటేజ్ లాగా మీరు ఒకసారి ఫ్రాక్షన్లో మారిస్తే అంత చిన్నగా వచ్చేస్తుంది అనమాట. అడిగాడు 21 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్, 21 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ అడిగాడు అంటే ఏంటి, ఇనే నెంబర్ అడిగాడు అంటే దానికి ఏం యాడ్ చేసినట్టుగా, రిజల్టెంట్గా యాడ్ చేసినట్టుగా, దీనికి యాడ్ చేసినట్టుగా, దీనికి యాడ్ చేసాడు. ఎందుకు అడిగాడు, ఇనే నెంబర్ అన్నాడు ఎందుకు. సో 2x 2 పార్ట్స్ తాలూకా ఒరిజినల్ నెంబర్కి 21 యాడ్ చేశాడు. అప్పుడు ఆ నెంబర్ ఏంటైంది 135 అంటే ఈ పార్ట్స్కి వాల్యూ అయిపోయింది, ఈ పార్ట్ వాల్యూ అయిపోయింది అనమాట. అప్పుడు ఎంత వచ్చిందని వాల్యూ 21 వచ్చింది. ఆడేం అడిగాడు, ఒరిజినల్ నెంబర్ అడిగాడు అంటే 2 పార్ట్స్ తాలూకా వాల్యూ ఒరిజినల్ నెంబర్ 21 × 42 21 × 42 రావాలి. మనం అక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేసినట్టు మనం సో చూద్దాం. 137 1/2% అంటే 137 × 2 2 7 14 2 3 6 7 2 1 2 275/2 × 1/100 5 5 25 5 5 25 5 20 5 4 5 11. ఓకే, మనం 12 ఇందాక వేసాం కదా, అందుకోసమే అది వచ్చిందనమాట. తర్వాత 11/8 అనమాట. సో 11/8 ఫ్రాక్షన్ వచ్చింది. 11/8 ఫ్రాక్షన్, ఒరిజినల్ ఫ్రాక్షన్ అంతా 11/8, ఒరిజినల్ ఫ్రాక్షన్ 11/8. మరి ఏమన్నాడు 21 ఈజ్ యాడెడ్ ఎనీ నెంబర్ అన్నాడు అంటే 8 పార్ట్స్కి 21 యాడ్ చేశాడు అనమాట. అప్పుడు ఎంత అయిందంటే అది 11 అయిందంట, అంటే 11 పార్ట్స్కి ఈక్వల్ అయిందన్నమాట. అప్పుడు ఎంత అయింది 3 పార్ట్స్కి 21 అంటే 1 పార్ట్కి ఎంత 7 అంటే 1 పార్ట్కి 7. మనకు ఒరిజినల్ పార్ట్స్ ఎంత 8 పార్ట్స్ అంటే 8 7 56. ఆన్సర్ సి. దగ్గర చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల తప్పు అయింది. కూర్చోండి, ఇప్పుడు ఏం లేదండి, ఒకసారి ఆడిచ్చిన నెంబరు ఒరిజినల్ నెంబర్కి కనుక్కోమన్నాడా లేకపోతే రిజల్టెడ్ నెంబర్కి యాడ్ చేశాడా అదే అనమాట. మీరు కనుక్కోవచ్చు దీనికి ఎలాగ ఈక్వల్ అంటే సరే అండి, దీనికి మీరు ఎలాగ ఈక్వల్ చేస్తే నాకు అడగవచ్చు. మీకేం అడిగాను చూడండి, ఈ వాల్యూకి ఇంత పర్సెంట్ ఇంత అనమాట, అంటే ఇంత పర్సెంట్ దీనికి ఇంత పర్సెంట్ పెంచితే ఇంత అయిందనమాట. సో అందుకోసమే దానికి ఈక్వల్ చేసుకున్నాను నేను. మీ ఒకసారి నేను చెప్పింది అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ వినండి, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇదంతా ఇంక్రీజ్ డిక్రీజ్ మీకు చెప్పే కదా. ఫస్ట్ టైపు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సెంటేజ్,
ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సెంటేజ్ దీని మోడల్ సమ్స్ అనమాట ఇవన్నీ. అంత తర్వాత ఏబీ రూల్ సమ్స్ కూడా వస్తాయి అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 30% ఆఫ్ ది సేమ్ నెంబర్ ఈజ్ 70, దెన్ నెంబర్ ఈజ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 30% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 70. ఇది పర్సంటేజ్ తాలూకా ఫ్రాక్షన్ అనమాట. అంటే పర్సంటేజ్ మెథడ్లో చేయాలనుకున్నా ఇలా చేయొచ్చు అనమాట. కానీ మీకు చెప్పాను నేను క్వశ్చన్స్ అన్నీ మీకు రేషియో మెథడ్లో చెప్తాను అనుకోని. చూడండి ఒకసారి చూడండి. 4/, అంటే డైరెక్ట్గా అంటే 2/5 అనమాట. 2/5 ఆఫ్ ఎ నెంబర్. నెక్స్ట్ 30/10 అన్నాడు కదా, అంటే 3/10 ఆఫ్ ఎ నెంబర్. సరేనండి, 2/5 ఆఫ్ ఎ నెంబర్ ప్లస్ 30% 3/10 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 70 అన్నాడు. అంటే ఏంటి, ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్స్ కదా, ఇవి మీద రిజల్ట్ ఫ్రాక్షన్స్ అనమాట. సో చూడండి 5x = 70 వస్తుంది. 10x ఎంత వాల్యూ చూద్దాం, ఎంత వాల్యూ వచ్చినట్టుగా 14 వాల్యూస్. మనకి ఒరిజినల్ నెంబర్ అడిగాడు అనమాట. ఒరిజినల్ నెంబర్ అడిగాడు. ఓకే సారీ ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం డిఫరెన్షియేట్గా చేద్దాం. 40/100 ఉంది కదా. సో చూడండి ఇది 4/10 గానే ఉంచండి. ఎందుకు ఉంచమని చెప్తాను. ఆఫ్ నెంబర్ x 30% 3/10 అంటే ఇక్కడ చూడండి మనకి డినామినేటర్ ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే 4x + 3x 70 అనమాట. అంటే ఎంత, 7x = 70. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. మనకి వాల్యూ ఎంత కావాలి, 10 పార్ట్స్ వాల్యూ కావాలి. అంటే 10 × 10 100. 10 × 10 100. ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా రండి. నేను ఎందుకు డినామినేటర్స్ ఈక్వల్ చేసుకున్నాను, అడిగాడు 40% ఆఫ్ నెంబర్ అన్నాడు. అంటే ఇదనమాట, ఇది ఒరిజినల్ నెంబర్, ఇది ఒరిజినల్ నెంబర్, ఇది రిజల్ట్ నెంబర్. అండ్ అంటే 40, అంటే దీనికి 40% యాడ్ చేశాడు, అంటే 40 యాడ్ చేశాడు. దీనికి 40 ప్లస్ అదే నెంబర్ 30 యాడ్ చేశాడు, అంటే 70 అయింది. ఈ 70 నెంబర్ ఎంత అయిందంట, ఈక్వల్ 70 వచ్చిందనమాట. సో ఎంత అయింది అంటే మీకు ఇది రేషియోలో చెప్తున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్, అంటే నేను చెప్పింది కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. ఇంకొకసారి క్లారిటీ చెప్తాను ఒకసారి. ఎందుకంటే రేషియో మెథడ్ కానీ వినడానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఒకసారి మీకు అర్థమైతే మీరు క్వశ్చన్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏం చెప్పాను, 40% ఆఫ్ ఎ నెంబర్ అంటే 40% ఆఫ్ ఎ నెంబర్ 40% ఆఫ్ ఎ నెంబర్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఎంత నెంబర్ మాకు తెలియదు, కానీ అంత. దాని అర్థం ఏంటి అంటే ఆ నెంబరు 40% ఆఫ్ నెంబర్ కదా, అంటే దాని నెంబర్లో 40 అనమాట. అంటే 40 భాగాలు అనమాట. అంటే ఒక నెంబర్కి మనం 100 భాగాలు అనుకుంటే అది 40 భాగాలు, 40 పార్ట్స్ అనమాట. సో చూడండి ఒక నెంబర్లో 40 పార్ట్స్ ఉన్నాయి. ఒక నెంబర్లో 40 పార్ట్స్, ఇంకో నెంబర్లో 30 పార్ట్స్. ఎంతకి ఈక్వల్ అయిందంట, 70కి ఈక్వల్ అయిందనమాట. అంటే ఇవి ఈక్వల్ అవ్వలేదు. ఒక నెంబర్లో 40 పార్ట్స్ ఈక్వల్ అయింది, ఒక నెంబర్ 30 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అయింది, 70కి ఈక్వల్ అయింది అనమాట. అంటే అంత ఒక పార్ట్ ఎంతకి ఈక్వల్ అంటే ఒక పార్ట్ ఎంతకి ఈక్వల్ 1కి ఈక్వల్ అయినట్టుగా. మనకి ఎంత కావాలి, 100 పార్ట్స్ కావాలి. కాబట్టి 100 × 1, ఇక్కడ కూడా 100 వచ్చింది. ఇందాక మీకు ఏం చెప్పానంటే డైరెక్ట్గా రేషియో చేసుకుని చెప్పాను అనమాట. లైక్ ఇది ఇంకా సింప్లిఫై చేసుకొని ఇదైతే ఇంకా ఈజీగా వచ్చింది. అడిగాడు ఒక నెంబర్ 40 భాగాలు, అదే నెంబర్ 30 భాగాలు యాడ్ చేస్తే 70 వచ్చింది అనమాట. అంటే ఒక నెంబర్ మనం అనుకుంటే అందులో 40 భాగాలు అంటే ఎంత, 40. అందులో 30 భాగాలు అంటే ఎంత, 30. ఈ రెండు కలిపి ఎంత వచ్చింది, 70. ఈ 70 ఈ 70కి ఈక్వల్ అయింది అనమాట. అప్పుడు మనకి ఒక భాగం తాలూకా వాల్యూ 1 వచ్చింది. మనకి మొత్తం ఎన్ని భాగాలు కావాలి, 100 భాగాలు కావాలి. సో 100 × 1 అంటే 100. ఇది ఒరిజినల్ నెంబర్ అనమాట. చూడండి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి చెప్పండి, ఇంకోసారి. ఓకే ఫ్రెండ్స్, 41st క్వశ్చన్. పీ శాలరీస్ 30% ఆఫ్ క్యూస్ అన్నాడు. నెక్స్ట్ క్యూ శాలరీస్ 20% అంటే 1/5 ఆఫ్ ఆర్ శాలరీ అన్నాడు. ఈ ఆర్కి తెచ్చుకుందాం. అంటే Q/R ఎంత అయింది, 1/5 అయింది. క్యూ తెచ్చేద్దాం, 3/10 అయింది. అంటే P/Q ఎంత అయింది, 3/10 అయింది. సో మనం ఏం చేద్దామంటే PQRని ఈక్వల్ రేషియోస్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ PQ ఉంది, 3/10 వేసుకున్నాం. QR ఉంది, 1/5 వచ్చింది. సో మనం ఇక్కడ ఏం వేసుకోవాలి, రేషియల్ ప్రపోర్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే ఇలాగా PQ వచ్చి QR ఇస్తారు, లేకపోతే AB వచ్చి CD ఇస్తారు. అప్పుడు మనం దాన్ని ఎలాగా హోమోజినియస్ రేషియోలో మార్చుకోవచ్చు అంటే 10 ఉంది కదా, 10 వేసుకోండి. 1 ఉంది కదా, 1 ఇక్కడ వేసుకోండి. అంటే పక్క నెంబర్ పక్క వేసుకోవాలి, ముందు నెంబర్ ముందుకు వేసుకోవాలి.
మొత్తం ఇంటూ చేయాలి. అప్పుడు 3 1 3, 10 1 10, 5 10 50. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయితే దీన్ని కూడా సింప్లిఫై చేసుకోండి. కానీ క్యాన్సిల్ అయ్యే రకం లేదు కాబట్టి 3:10:50 అంటే ఈడు 500 రూపాయలు సంపాదిస్తే అందులో 10 పార్ట్స్ సంపాదిస్తారు, అందులో 3 పార్ట్స్ సంపాదిస్తారు. క్వశ్చన్ అడిగాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ శాలరీస్ బీ శాలరీ. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, వాట్ ఇచ్చి ఏబి ముందు వస్తే ఏ బై బి వస్తుంది కింద, ఒకవేళ ఏ ఇచ్చి మధ్యన వాట్ వస్తే బి బై ఏ వస్తుందని చెప్పాను. సో ఇక్కడ మనం ఏం ఇచ్చాడు, ఆర్ బై పి వేసుకోవాలి. ఆర్ బై పి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ శాలరీ ఈజ్ బి శాలరీ అంటే చూడండి ఇక్కడ, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ శాలరీ ఈజ్ బి శాలరీ అంటే బి శాలరీ ఆర్ శాలరీకి ఎంత పర్సెంటేజ్ ఉందని అడిగాడు. అంటే 6% ఉన్న 6% 6 ఆన్సర్ ఇదనమాట. సో ఇదన్నమాట సార్ సింపుల్ టాపిక్. అంటే ముందు వీడియో కూడా చూడండి, అన్ని వీడియో అంటే మొత్తం. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 42. If a numerator of a fraction is increased by 140% and the denominator of a fraction is decreased by 20%, then resultant fraction is 12/7. Find the original fraction. So friends, ఇది both methods లో చేయొచ్చు. ఫస్ట్ మీకు లైక్ పర్సెంటేజ్ మెథడ్ మీకు ఇప్పుడు బ్లూ ప్రింట్ చెప్తాను చూడండి సార్. పర్సెంటేజ్ మెథడ్ ఏ ఫ్రాక్షన్ అనమాట, ఫ్రాక్షన్ ఎక్స్ అనుకోండి, దీనికి 140% పెంచారనమాట, బై డినోమినేటర్ని 20% డిక్రీజ్ చేశారనమాట, అప్పుడు ఫ్రాక్షన్ 12/7 వచ్చిందనమాట. సో మీరు ఇప్పుడు ఎక్స్ వై కనుక్కుంటే మీకు వాల్యూ వస్తుంది. సో ఇది పర్సెంటేజ్ మెథడ్. కానీ మీకు ఏం చెప్పాను, పర్సెంటేజ్ మెథడ్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో మీకు రేషియో మెథడ్ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. లైక్ విత్ ఇన్ 2 minutesలో చేసేవచ్చు ఆన్సర్. ఫస్ట్ 140% అవుతాయి. 140% ఇంక్రీజ్ ఫ్రాక్షన్ అన్నాడు అంటే ఎంత అవుతుంది, 7/5 ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇంక్రీజ్ ఫ్రాక్షన్ 5 సరే ఇంతవరకు ఉందో ఇక్కడ వరకు ఉంచుకోండి. అంటే ఇంక్రీజ్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది, ఇంక్రీజ్ ఫ్రాక్షన్ 12/5 వచ్చిందనమాట. నెక్స్ట్ 20% అన్నాడు, 20% డిక్రీజ్ అన్నాడు అంటే 1/4 అనమాట. ఇది అంతే కదా, 1 2 5 ఇది వచ్చిందనమాట. ఇది డిక్రీజ్ ఫ్రాక్షన్, ఇది ఇంక్రీజ్ ఫ్రాక్షన్. ఏమన్నాడు, ఫ్రాక్షన్ అయితే వచ్చింది 12/7 వచ్చిందనమాట. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆడేం అడిగాడు, ఇది న్యూమరేటర్, ఇది డినోమినేటర్, ఇది న్యూమరేటర్, ఇది డినోమినేటర్, ఇది న్యూమరేటర్, ఇది డినోమినేటర్. చూడండి ఇక్కడ ఆడేం అడిగాడు, ఈ నెంబర్కి అంటే ఒరిజినల్ నెంబర్కి ఎంత యాడ్ చేశాడు, 140% అంటే ఎంత, 7 పార్ట్స్ యాడ్ చేస్తే మనకి 12 పార్ట్స్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఏం చేశాడు, ఒరిజినల్ వాల్యూ ఎంత వచ్చింది, 20% అంటే 4x మైనస్ డిక్రీజ్ చేసే 20% ఎక్స్ అంటే 3x. ఇదేంటిది న్యూమరేటరు, ఇది డినోమినేటర్ అంటే ఎంత 4. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది అనమాట. మనకి ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. అదేమడు రిజల్ట్ ఫ్రాక్షన్ వచ్చింది అనమాట, 12/7 అన్నాడు ఇంటూ ఈ నెంబర్ 4 1 సారీ ఓకే ఇక్కడ మంచి చిన్న మిస్టేక్ చేసిన చూడండి. 20% అంటే 1/5 అంటే 5x వస్తుంది. అందులో ఒక x మైనస్ చేస్తే 4x వస్తుంది. కాబట్టి 12x/4x అప్పుడు x = 3 వస్తుంది. 3x అంటే 3 టైమ్స్ అనమాట. 3 1 3 4 అంటే ఎంత 4/7 ఒరిజినల్ ఫ్రాక్షన్ అనమాట. చూడండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదేనే, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది క్లియర్టీగా. ఇఫ్ న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్ బై 60% అండ్ డినోమినేటర్ ఇస్ ఇంక్రీజ్ బై 40%, దట్ రిజల్ట్ ఫ్రాక్షన్ 16/63 అంటే 16/63 రిజల్ట్ అంటే రిజల్ట్ ఫ్రాక్షన్ అనమాట. మన క్వశ్చన్లో కనుక్కోమన్నాడు. ఫస్ట్ 60% అంటే 3/5 అంటే ఎంత, ఒరిజినల్ 5 పార్ట్స్ ఇంక్రీజ్ ఎంత చేశాడు, 3 పార్ట్స్ చేశాడు అంటే 8 పార్ట్స్ న్యూమరేటర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు డినోమినేటర్ చూడండి, డినోమినేటర్ 40/100 అంటే 2/5 అంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ 5 2 పార్ట్స్ ఇంక్రీజ్ చేశారంటే 7/8 ఇదనమాట. 8x/7x అంటే 8/7 అనమాట. చూడండి ఇప్పుడు సేమ్ 16/63 ఉంది కదా, ఇది ఈక్వల్ టు 8/7కి ఈక్వల్ అవుతుంది అనమాట. 8 2 16 7 63 2/9 వచ్చింది చూసారా. ఇది అనమాట, ఇంకేం లేదు. ఈ 2 క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 44. ఏ మ్యాన్ మల్టిప్లై ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3 అంటే ఒరిజినల్ నెంబర్ ఇది, రిజల్ట్ నెంబర్ ఇది. అంటే ఈ నెంబర్ బదులు ఈ నెంబర్ ఆడు
మల్టిప్లై చేశారనమాట. సో అప్పుడు ఎంత పర్సెంట్ చేంజ్ అయింది అనుకోని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది అక్కడ ఎక్స్, దాన్ని 3/5తో మల్టిప్లై చేశారు, అంటే దీంతో మల్టిప్లై చేశారనమాట. ఇది ఎంతకు చేంజ్ అయింది, 5x/3 బదులుగా 3x/5 అయిందనమాట. సో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అడిగాడు. సో మనం ఏం లేదు, ఇది ఒరిజినల్ అంటే న్యూ బై ఎప్పుడైనా ఒరిజినల్ వేసుకుంటాం. సో అప్పుడు ఎంత అవుతుంది, 9/25 ఫ్రాక్షన్ వస్తుంది, ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఎంత పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది, 16 డిఫరెన్స్ వచ్చింది. దేని మీద 25. ఎప్పుడైనా కింద ఒరిజినల్ వేసుకోవాలి, డినామినేటర్లో ఎప్పుడు కూడా ఒరిజినల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఇది ఇందులోనే కాదు, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా కింద ఎప్పుడు సిపి వస్తుంది అనమాట. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ వేసుకున్నాం ఇంటూ 100, 64%. సో ఇది కూడా సేమ్ అంతే క్వశ్చన్. ఏ మ్యాన్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 8/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/8 అంటే 64/25. డిఫరెన్స్ ఎంత ఉంది, 64/25లోనా 31% అనా, ఓకే 25 అంటే 41 ఉందన్నమాట. 41 దేని మీద 25లో 25 into 100 4 16 160. ఒకసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్ అనేది ఒకసారి ఫస్ట్ నుంచి చేద్దాం, ఫస్ట్కి ఇచ్చేస్తాం. 8/5 దేనికి బదులుగా 5/8కి బదులుగా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 8 మీదకి వెళ్ళి బదులు కాబట్టి 64/25. ఎంత పెరిగింది డిఫరెన్స్, 14 9 5లో కట్ చేస్తే 3 అంటే 39. ఇందాక 41 వేసాను కదా, అందుకోసం ఆన్సర్ తప్పు వచ్చింది. ఓకే 39 దేని మీదకి 25కి ఇంటూ 100, 39 into 4 9 36, 4 3 12, 15 156. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీకు చాలా ఫాస్ట్ చెప్తున్నాను, మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఒక మోడల్ చెప్పిన తర్వాత మీరు కూడా ఒక మోడల్ చేస్తే మీకు కూడా చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది అనమాట. చూడండి, SSC MTS వచ్చిన క్వశ్చన్ ఇదే. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 46. During a division, Pranjal mistakenly took a dividend of a number that was 10% more than the original dividend. He also mistakenly took as the divisor of a number that was 25% more than the original divisor. అంటే చూడండి, 110/100 ఇది ఒరిజినల్, ఇది న్యూ. 125/100 మోర్ అండ్ కాబట్టి పెంచుకున్నాం అనమాట, ఇంకేం లేదు. 0 న్యూ, ఇది ఒరిజినల్ న్యూ అంటే ఒరిజినల్ తాలూకా డివిడెండ్, ఇది ఒరిజినల్ తాలూకా డివిజర్. నెక్స్ట్ ఒరిజినల్ కోషియంట్ 25 ఇచ్చాయంట, న్యూ కోషియంట్ కనుక్కోమన్నాడు కదా. ఇదే అనమాట, ఇదే చాలా సింపుల్ క్వశ్చన్. మనకి ఏదైనా తెలుసు, మనకి రిమైండర్ 0 అయినప్పుడు దాని అర్థం ఏంటి, రిమైండర్ 0 అనమాట. డివిడెండ్ ఈక్వల్స్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. మనకి కోషియంట్ ఎలా వస్తుంది, డివిడెండ్ బై డివిజర్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇదే ఫార్ములా మనం ఫోకస్ అవుతాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎలా వచ్చింది అంటే ఒరిజినల్ తాలూకా డివిడెండ్ బై ఒరిజినల్ తాలూకా డివిజర్, వాల్యూ అంతా 25. చూడండి, నెక్స్ట్ మనకి న్యూ డివిడెండ్ ఎంత వచ్చింది, 110. న్యూ డివిజర్ 125. చూడండి ఇక్కడ క్లియర్గా రాసాను, ఇక్కడ 125 110. సో మనకేంటి అడిగాడు అతను, assuming the quotient, what was the quotient that Pranjal obtained assuming his calculation has no error లేకుండా క్యాలిక్యులేషన్ వస్తే ఎంత అవుతుందని అడిగాడు. సో మనం ఏం చేస్తాం అంటే ఒరిజినల్ బై న్యూ బై ఒరిజినల్, అప్పుడు ఏమవుతుంది 110/125 బై ఒరిజినల్ తాలూకా డివిడెండ్ డివిజర్, అప్పుడు ఏమవుతుంది 110/125. ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. దీని వాల్యూ ఎంత వచ్చింది, 25 1 జా 25 5 జా 22 ఉందా, 22 ఓకే 22 ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇదే క్వశ్చన్. Ankit was to get 29% hike in his salary, but due to typing error it was wrongly typed as 57% printed in the new slip. He received the revised salary for 3 months before the organization realized the mistake. If the excess paid to him in the previous months is due to be deducted from 4th month salary, after deduction he gets 9,000
యాజ్ 4th month salary, then find his actual salary. సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు తెలిసి ఇది నేను చేస్తానా మీకు హోంవర్క్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వీడియో చాలా లెంతీ అవబోతుంది. సో ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ క్వశ్చన్ వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 47th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ ఏం లేదు చూడండి, ఇక్కడ నేను క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పేసి చూడండి. 29% హైక్ ఇచ్చారంట. 29% హైక్ ఇచ్చారంట అంటే ఒరిజినల్గా అయితే 100 రూపీస్ వచ్చాను, కానీ అది 129 రూపీస్ వచ్చింది. కానీ అతనికి రావాల్సిందంత 157, అంటే 157 రూపీస్ 129 రూపీస్ బదులు అతనికి 157 రూపీస్ వచ్చిందనమాట. సో అతని అలాగే ఎన్ని మంత్స్ వచ్చింది అతనికి? 3 months వచ్చిందనమాట. సో 3 months తర్వాత వచ్చిన అమౌంట్ తోటి ఒరిజినల్ రావాల్సిన అమౌంట్ కట్ చేస్తే అతనికి 9,000 వచ్చిందనమాట. సో ఈ మధ్యన గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ దీనికి ఈక్వల్ చేయండి, ఒరిజినల్తో ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, మీకు చాలా సింపుల్గా చెప్పాను. అంటే క్వశ్చన్ లెంత్ అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ క్వశ్చన్ చేయడం లేదు. ఒకసారి చేయండి, చాలా సింపుల్గా వస్తుంది. నేను చెప్పిలా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దెన్ ఇన్కమ్ ఆఫ్ బి. ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్. ఈ క్వశ్చన్ కూడా చాలా చేయండి. ఎందుకంటే ముందు కింద ప్రీవియస్ వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాను, ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, మోహన్స్ ఇన్కమ్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. Question number 14. Mohan income is 40% more than Shyam's income. Shyam's income is what percent less than Mohan's income? సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు ఏబీ రూల్ వచ్చిందనమాట. ఏబీ రూల్ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఏబీ రూల్తో ఈజీగా చేయొచ్చు. దీన్ని బేస్ మెథడ్లో కూడా చేయొచ్చు, బట్ ఏబీ మెథడ్ అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. మనకు తెలుసు మోహన్ ఇన్కమ్ అంటే 40% మోర్ ఉందంట. మోహన్ ఇన్కమ్ అంటే ఎంత ఉంది? 40 అంటే 2/5 మోర్ అంట. ఇతడికి శ్యామ్స్ ఇన్కమ్ ఎంత పర్సెంట్ లెస్ అని అడుగుతున్నాడు. అంటే మీకు చెప్పాను, ఒకటి మోర్ ఇంకోటి లెస్ వస్తే మనం ఏంటి ఉపయోగించవచ్చు? మనం ఏబీ రూల్ ఉపయోగించవచ్చు. మోర్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? దీనికి ఇంక్రీజ్ చేస్తాం, ఇంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో మనకు తెలుసు 1/7 అంటే 14, 2/7 అనుకొని 2/7 అంటే ఇంటూ 2 చేస్తాం. కాబట్టి 14 2 28, 2 2 4, 4/7, 28 4/7 డైరెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మెథడ్స్ అన్ని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో ఖచ్చితంగా ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి. వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల నేను చాలా ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% లెస్ అన్నాడు. 20% లెస్ అంటే ఇంకో దాంట్లో అప్ అవ్వాలన్నమాట. మోర్ అడిగాడు చూడండి, ఇంకో దగ్గర మోర్ అవుతుంది. సో ఎంత అయింది? 1/5 లెస్ అయింది. సో లెస్ చేస్తాం. 1/5 - 1/4 అంటే 1/4 అంటే ఎంత? 25% మోర్ అవ్వాలి. సో సింపుల్, 1 secondsలో ఆన్సర్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా. మీకు అది గుర్తుంటే 33 1/3 అంటే 1/3. ఏం అడిగాడు? లెస్ అడిగాడు అంటే ఇంకో దగ్గర మోర్ ఉండాలి. మోర్ అని చూడండి, 1/3 అంటే లెస్ ఉంది కాబట్టి 1/2. 1/2 అంటే 50. నెక్స్ట్, ఏజ్ ఆఫ్ రాధినా ఈజ్ 20 years. ఇఫ్ ఏజ్ ఆఫ్ కరీం ఈజ్ 25% గ్రేటర్ దెన్ ది ఏజ్ ఆఫ్ రజీనా, దెన్ హౌ మచ్ పర్సెంట్ రాజిమాస్ ఏజ్ లెస్ దెన్ ఆఫ్ కరీం. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలామంది ఏం చేస్తారు? ఏజ్ సమ్స్ ప్రకారంగా 20 చేసి అలా చేస్తుంటారు. మనకు ఒకటే తెలుసు, ఏబీ రూల్ ఒకటి పెరిగింది ఒకటి తగ్గిందంటే అక్కడ ఏబీ రూల్ వచ్చేస్తుంటుంది. 20% అన్నాడు అంటే 1/4. ఏమడిగాడు? ఏజ్ ఆఫ్ 20% గ్రేటర్ అడిగాడు కాబట్టి ఇంకోటి లెస్ అవుతుంది. లెస్ అడిగాడు చూడండి, లెస్ అయింది. గ్రేటర్ అడిగాడు కాబట్టి 4 + 1 5. 1/5% ఎంత? 20. సో 20% వచ్చింది. నెక్స్ట్, by what percent should the racers increase the speed to reduce time by 25% to cover fixed distance? చూడండి, టైం స్పీడ్ డిస్టెన్స్ అనే ఏదైనా ఒకటి పెంచి ఒకటి తగ్గించాడు. ఎంత తగ్గించాడు ఎంత పెంచాడంటే మీరు ఏబీ రూల్ ఉపయోగించాల్సిందే. 25% అన్నాడు అంటే 1/4. 1/4 ఏంటి? పెంచాడా తగ్గాడా? రెడ్యూస్ అయిందంట. ఎంత పెంచాలి కాబట్టి తగ్గించాడు కాబట్టి 1/3 అంటే 33 1/3. ఆప్షన్ ఏ. నేహా ఈజ్ 5% మోర్ దాన్ ది మోనికా, దెన్ ఇన్కమ్ ఆఫ్ మోనికా ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ నేహా. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. ఇది కూడా సేమ్ నేను చెప్పినలాగానే 2 secondsలో మీరు ఆన్సర్ చేయగలరు. ఇదే కాకుండా మీరు బేస్ మెథడ్లో చేయాలనుకుంటే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, డ్యూ టు ఫాల్ ఇన్ మ్యాన్ పవర్ ద ప్రొడక్షన్ ఇన్ కంపెనీస్ డిక్రీజ్ బై 30%. అంటే 35% డిక్రీజ్ అయింది అంటే నెక్స్ట్ దగ్గర ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ ఇచ్చారు చూడండి, ఇంక్రీజ్ అవ్వాలి. 35% ఎలా రాసుకోవచ్చు మనం? 5 7 5 20 కదా. ఇదేంటి? డిక్రీజ్ అయింది అంటే 7/13 × 100 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, బై వాట్ పర్సెంట్
new price of article must be increased to restore its former value if the cost of the article is cut by 25% in the past. 25% తగ్గించారట. ఎంత పర్సెంట్ పెంచితే అప్పుడు ఈక్వల్ అవుతుందని అడుగుతున్నాడు. మీకు ముందు చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను 1/4 తగ్గించాడు. సో మనం ఎంత పెంచాలి చూడండి, 1/4 తగ్గించాడు కాబట్టి మనం తగ్గించాలి. ఎంత 1/4 - 1 చేయాలంటే 1/3 పెంచాలి. 1/3 అంటే 33 1/3 33 1/3 33 1/3 33 1/3. ఓకే, ఇక్కడ మనకి 33 అంటే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినట్టు ఉంది. 33 1/3 ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రేజ్డ్ బై 35%, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అన్నాడు. సో ఈక్వల్ అవ్వాలి. ఇంక్రీజ్ ఫస్ట్ అడిగాడు 35% రెడ్యూస్ అయింది అన్నాడు. అంటే ఎంత వచ్చింది, మనం 35% ముందు చూసుకున్నాం. 35% చూసుకున్నాం మనం ఎక్కడో. 35% వాల్యూ ఎంత వచ్చింది, 7/20 వచ్చింది. 7/20 వచ్చింది. ఏం అడిగాడు, రెడ్యూస్ అయింది అడిగాడు. నెక్స్ట్ ఇంక్రీజ్ చేయాలి. రెడ్యూస్ అంటే 7/20 - 7 13 ఇంక్రీజ్ చేయాలి. 7/13 × 100 చేస్తే ఇందులో ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఒకసారి నేను చేసి చూపిస్తున్నానండి. 700/13 క్లియర్గా చేస్తున్నాడు. ఒక సమ్ మీకు చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ 35%, 5 7 5 20 7/20 ఫ్రాక్షన్ వచ్చింది. ఏం అడిగాడు, రేజ్డ్ అడిగాడు. రేజ్డ్ అన్నాడు అంటే కాబట్టి నెక్స్ట్ రెడ్యూస్ అవ్వాలి. సో 20 + 27 7/27 × 100 అంటే 700/27. 27 2 27 2 2 7 14 2 2 5 57 54 6 160 27 4 4 7 28 4 2 8 9 10 లేదు ఇంకా 27 5 5 7 35 5 2 10 13 దగ్గరగా వస్తుంది. 5 వస్తుంది. 33 అంటే 7 25 27/27% వస్తుంది. ఏంటిది ఇలా వస్తుంది, ఒకసారి అండి హ్యాండ్ రైటింగ్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇంకోసారి చేద్దాం. ఇంక్రీజ్ అయింది కదా అంటే 27/20 కాదు 7/27 × 100 700/27. సో 27 2 54 6 160 27 5 7 35 5 2 10 13 25 5 135 10లో 5 కట్ చేస్తే 5 5లో 3 కట్ చేస్తే 2 అంటే 25/27 ఆన్సర్ ఇది వచ్చింది. అంటే జస్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అలాగ వచ్చింది. అంటే నాకు రాస్తున్నప్పుడు కొంచెం అంటే లైక్ హ్యాండ్ రైటింగ్ వల్ల అలాగ అర్థం అవ్వట్లేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ సరీ కొంచెం మంచిగా రాయడానికి ట్రై చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ టీ ఈజ్ ఇంక్రీజ్ బై 40%. సో సేమ్ ఇదే క్వశ్చన్. ఇది కూడా మీరు హోంవర్క్లో అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎందుకు లైక్ నేను కామెంట్ బాక్స్లో తెలియజేయమంటానంటే నాకు మోటివేషన్ వస్తుంది. సో మీరు కూడా నా వీడియోస్ ఉన్నారనుకోని నెక్స్ట్ మీకు కూడా ఒక బూస్ట్ వస్తుంది అనమాట, ఇలా చేయాలనుకొని. సో ఈ పీడిఎఫ్ ఇక్కడితో క్లాస్ అయింది. ఈ పీడిఎఫ్ కావాలంటే జయంత్ యాదవ్ టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంటుంది. దానికి ఆ గ్రూప్ తనకి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాకపోయినా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నా టీచింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పండి, నేను కొంచెం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ చాలా కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను నాకు అన్ని సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ నుంచి పాలిటీ అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పగలుగుతాను. సో నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నేను ఏం చేస్తున్నాను అవన్నీ వీడియోస్ కూడా ఈ పర్సంటేజ్ 10 పార్ట్స్ అయిపోయిన తర్వాత పర్టికులర్ వీడియో ఒకటి నేను ఏం చేస్తున్నాను, నా వర్క్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు మీకు అథెంటిసిటీ వస్తుంది అనమాట. సో నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఒక బుక్లో రాసుకోండి. ఈ వీడియోస్ని రివైజ్ చేయండి చాలు. ఇది జస్ట్ ఇక పార్ట్ 1 అనమాట. టైప్ 1లో మీకు 2 టైప్స్ చెప్పాను. ఇలా 10 టైప్స్ ఉంటాయి అనమాట. 10 టైప్స్లో మీకు ప్రతి ఒక్క టైప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో హోంవర్క్స్ అన్నీ అంటే హెచ్డబ్ల్యూ ఇచ్చిన వర్క్స్ అన్నీ మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.